గతంలో 30,000 కోట్ల రూపాయలు 30,000 ఎకరాలని క్యాపిటల్కి అమరావతి తీసుకున్నారు. అది జగన్ వచ్చిన తర్వాత అంత కిట్టుబడిపోయింది, అంత గడ్డి వెలిసిపోయింది, చాలా గందరగోళం అయిపోయింది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రాగానే దానికి జీవసత్తాలు వస్తున్నాయి. అదే కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా పోతే ఈ పార్టీకి ఈ ప్రభుత్వం గమనించి మిగిలేదు. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి ఎంత అంటారు పడుతున్నారు. అయితే రాజధాని నిర్మాణం మొదలుపెట్టక ముందుగానే ఇంకొక 40,000 ఎకరాలని క్యాపిటల్ తీసుకున్నామని చెప్పేసి పెట్టారు. అంటే పంట పండేటువంటి భూముల్ని ఈ విధంగా చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ, ఆహార వ్యవస్థ నష్టం వస్తుంది. పైపుచ్చు అంత అవసరం లేని తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు జనానికి ఏంటి, వీళ్ళకి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే గ్రామాన్ని తండోపతండాలు తరలి వచ్చి అయ్యా నా భూమి తీసుకోండి, అయ్యా నా భూమి తీసుకోండి అని చెప్పి అడుగుతున్నాను చెప్తా ఉన్నాను. నేను ఇప్పుడు తిరిగి వచ్చాను. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, అయ్యా 30,000 ఎకరాలు తీసుకున్నారు కదా, అది గడ్డి పేకండి, పునాదులు వేయండి, అది కట్టండి, అప్పుడు విశ్వాసం వస్తుంది మాకు, అప్పుడు ఈ భూములు అనేది అవకాశం ఉంటుంది. అది గడ్డి మీద అట్లే ఉంటే మళ్ళీ ఇంకా 40,000 భూములు ఏమంటే ఇప్పటికే 5 ఏళ్ల పాటు బాధపడ్డారు భూములు ఇచ్చిన వాళ్ళు. రాత్రి మూడు కష్టపడి బాధపడ్డారు భూములు ఇచ్చిన వాళ్ళు. చాలామంది దివాలు తీశారు. అట్లాంటి పరిస్థితి మళ్ళీ మాకు రాకూడదు. గతంలో వచ్చే 5 ఏళ్ల పాటు భూములు ఇచ్చిన వాళ్ళు అయితే ఇబ్బంది పడ్డారు, అది మళ్ళీ మాకు రాకూడదు. అప్పుడు మీరు దీన్ని కట్టండి, ముందర ఒక పరిష్కారం రానియండి, అప్పుడు రండి వాళ్ళకి మేము వాస్తవం కదా అని చెప్పింది. ఎందుకంటే హడావిడి లేడీకి లేచిన పరుగన్నట్టుగా అది ఒక ప్రభుత్వం వచ్చిందో లేదో మీరు ఇచ్చిన అడిగాని హామీలు ఇచ్చారు, దాన్ని అమలు పరుచుకోవడానికి కావాల్సినటువంటి వ్యవస్థలను కూడగట్టుకుంటున్నారు. ఇది ప్రపంచ బ్యాంక్ అప్పులు వాళ్ళు అప్పులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలా వాగ్దానాలను అమలు చేయలేకపోతారు ఆర్థిక ఇబ్బందుల వల్ల. మొన్న తల్లికి 100 మాత్రం ఒకటి ఇచ్చినారు, అది ఒకటి చేసి మొత్తం అయిపోయింది అనుకుంటున్నారు. కానీ ఇంకా చాలా హామీలు ఉన్నాయి. ఎందుకంటే హామీలను ఇచ్చి అమలు చేయకుండా ఇబ్బంది పడుతున్నారు అట్లేసి చేయాల్సింది నిజమే. 5-6 ఏళ్ల పాటు దాన్ని ధ్వంసం చేసేటువంటి గత ప్రభుత్వం దాన్ని కోలుకోవడానికి టైం పడుతుంది. 1 yearలో మొత్తం సెట్ చేస్తానని కూడా అనుకోండి. ఏదైతే మాయలపైకి మంత్రం కదా మందికి ఉండేది, ఆ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించడానికి, గత వాగ్దానాలను అమలుపరచుకోవడానికి, గత అమరావతి కన్స్ట్రక్షన్ని బాగు చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతులను చేయకుండా వెంటనే ఇది ఎట్లా ఉంది మళ్ళీ పరిగెత్తిపోయి పరుగు బంధం పైన ఇంకొక 40,000 ఎకరాలు తీసుకోవాలంటే ఇది చెప్పచ్చు. అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుంది, ఇంకొకటి చెప్పచ్చు, తప్పేం లేదు, వస్తే మంచిది. గన్నవరం విమానాశ్రయం చిన్నది, అది సరిపోదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్ సరిపోదు మాట వస్తుంది. కానీ ఇంత హడావిడిగా చేయడం అనేది ప్రజానీకానికి ఎట్లా నమ్మిస్తాం? వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం? కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయకుండా ప్రతిపాదన పెట్టి వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తారు అనుకోండి, వ్యతిరేకిస్తే దాని వేస్తున్నారు. ఈనాడుగా శాంతియుతంగా నిర్మాణం జరగాల్సింది ఎదురు గుర్తించుకుంటూ ఏర్పాటు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఆ విషయంలో నేను ఎక్స్పాన్షన్కి నేను వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు 1 by 1 చేసుకుంటూ సెకండ్ చేసుకుంటూ పోయేటువంటి పని చేయాలి. అది చేయకుండా మొదటి నుంచి ప్రారంభించకుండా మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు పోతున్నాయి. అట్లా ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఆ విభాగం ఉంది, అది 5 మీటర్స్ ఎత్తు తగ్గించేస్తున్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేశారు కాబట్టి మేము చేస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డి చేసే కదా ఓడిపోయింది, మనం బిజినెస్ చేయాలంటే ఏ జగన్మోహన్ రెడ్డి అయితే పాడుపడం చేశాడో దాన్ని ఆయన పైన పడేసి మేము అదే చేస్తామని చెప్పి తగ్గిపోతుంది. అంటే పోలవరం ఎత్తు 45 మీటర్ల ఎత్తు ఉండాల్సింది. అది లేకుండా గ్రావిటేషన్ నీళ్ళు రావు, మళ్ళీ కరెంటు ఉత్పత్తి కాదు, ఉత్తరాంధ్రకి గ్రావిటేషన్ నీళ్ళు పోవు. అవన్నీ తెలుసు, మనకి చర్చించాము. మళ్ళీ మీరు ఎందుకు తప్పుడు చేస్తారు? రెండవది, వెనుకబడిన ప్రాంతాలైనటువంటి హంద్రీనేవా, గాజేనగరి, వంశధార, తర్వాత ప్రకాశం జిల్లా వెలుగొండ ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయి.
ఇవన్నీ పెండింగ్ దాదాపు 30-40 ఏళ్ళుగా పెండింగ్ ఉంటే అది ఏమీ కట్టకుండా ఇప్పుడు ఒక్కసారిగా బనకచెర్ల ఎత్తుకున్నాండి. 80,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంటున్నారు. 80,000 కోట్లు కావచ్చు, 2 లక్షల కోట్లు కావచ్చు, అది మామూలే. అయితే బనకచెర్ల ప్రారంభం ఇచ్చేందుకు ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేస్తే పెండింగ్ ప్రాజెక్ట్ మొత్తం ఆగిపోతాయి. పెండింగ్ ప్రాజెక్ట్ ఆగిపోతే వెనకబడిన ప్రాంతాలకు నష్టం జరుగుతుంది. ఇదేమో సాధ్యం కాదు, ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య తగ్గు ఉంది. అది పరిష్కారం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది, చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ అలివిగాని ప్రాజెక్టులు కూడా మరి అలివి అసాధ్యాన్ని సాధ్యం చేసే కెపాసిటీ చంద్రబాబు నాయుడు ఉంటే నాకే సంతోషమే, నేను కూడా చేస్తాను. కానీ ముందర ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? ప్రాధాన్యత ఏంటి? ఏదైతే కరువు ప్రాంతాల్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు 30-40 ఏళ్ళకి పెండింగ్లో ఉంటే దాన్ని పూర్తి చేయకుండా దాన్ని జరుపుకోకుండా కేంద్ర ప్రభుత్వం మీ సహకారం ఉంది. ఫారెస్ట్ ల్యాండ్ని రియలైజ్ చేసుకోవాలి. గాలేరు నగరి ప్రాజెక్టుకి నగరి అయితే ఫారెస్ట్లో కావాలి, పర్మిషన్ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, అవన్నీ చేయడం. ఇది మనకి సలహా మొదలుపెట్టాడు. మొదలుపెట్టి 2 రాష్ట్రాల్లో తగ్గు చేస్తాం. నిజమే, ఒక ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయింది. సముద్రం పోయే నీళ్లు ఎందుకు పోవాలా? 2 రాష్ట్రాలు సముద్రం నీళ్ళు పంచుకోవచ్చు కదా అని చదవాలి చెప్పాడు. కరెక్టే. కానీ ఎప్పుడు చెప్పుకున్నది అది? మొట్టమొదటి ఏమో మనకి సరే పెద్ద పవర్ పాయింట్స్ ఇచ్చి చెప్పేశాడు. చెప్తే తెలంగాణ వాళ్ళకి డౌట్స్ వచ్చేసింది. మా నీళ్ళు తీసుకొస్తాను. మాకేం డౌట్